హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 21st January కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈవెన్ విల్ బి గోయింగ్ టు కవర్ ద కాన్సెప్ట్స్. సో మీకు ఏంటంటే మ్యాక్సిమం మీరు ఏ రోజైతే క్లాస్ లైక్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని క్లియర్గా వింటారో ద నెక్స్ట్ డే మీకు క్వశ్చన్ చేసే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఉంటుంది. బికాస్ మీరు లైక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ కూడా చెప్పండి అని మీరు మెన్షన్ చేస్తున్నారు, కరెక్టే. కానీ ఇక్కడ మేము మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చేది కూడా జస్ట్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఒక మాక్ టెస్ట్ లాగా తీసుకుంటారు. మీకు ప్రీవియస్ డే డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఎంతవరకు గుర్తున్నాయి, ఇస్ ఈ క్లియర్? సో జస్ట్ ఒక టెస్ట్ లాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనకి ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ప్రీవియస్ క్లాస్లోనే జరుగుతుంది. సో మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీరు ఒకవేళ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే, మీకు వాటి యొక్క ఆన్సర్స్ తెలియాలి అనుకుంటే ఫస్ట్ మీరు ముందు రోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని క్లియర్గా వినండి. దాని తర్వాత ద నెక్స్ట్ డే మీకు ఇస్తున్న ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మీకు అట్లీస్ట్ ఏమంటారు లైక్ అప్పటికి అప్పుడు మీరు లైక్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు ఒకవేళ ఆన్సర్స్ కరెక్ట్ అవ్వనివ్వండి, రాంగ్ అవ్వనివ్వండి, బట్ అటెంప్ట్ చేయండి. దాని తర్వాత జస్ట్ ఒకసారి మీ దగ్గర ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఈవెన్ మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా, ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది. సో మీకు ఆబ్వియస్గా ఆన్సర్స్ అనేవి మనకి ప్రీవియస్ డే డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్లో ఉంటాయి. ఇస్ ఈ క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఒక రివిజన్ పర్పస్లో యూస్ అవుతుంది, మాక్ టెస్ట్ లాగా కూడా యూస్ అవుతుంది ఆన్ డైలీ బేసిస్. అండ్ ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే చెప్పాను కదా మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని, టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. యాక్చువల్గా మీరు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో దాని ద్వారా వన్స్ యూ క్లిక్ ఆన్ దాట్ సో దాట్ యూ కెన్ జాయిన్ త్రూ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఇస్ ఈ క్లియర్? మీకు ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్సే కాకుండా స్టాటిక్ జీకే కానివ్వండి, సమ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ మీకు అదర్ సబ్జెక్ట్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫో కూడా మీకు సంబంధించి కోర్సెస్ది కూడా సో విల్ బీ అప్డేటింగ్ ఇన్ ఆ టెలిగ్రామ్ గ్రూప్. ఇస్ ఈ క్లియర్? నెక్స్ట్ సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది బ్రిక్స్ షేర్ ఫాస్ట్ మీటింగ్ అనమాట. సో ఈ బ్రిక్స్ షేర్ ఫాస్ట్ మీటింగ్ అనేది యాక్చువల్గా ఫస్ట్ బ్రిక్స్ షేర్ ఫాస్ట్ మీటింగ్ ఆఫ్ 2022, రైట్? సో ఈ 2022లో మరి లైక్ హోస్ట్ చేస్తున్న కంట్రీ వచ్చేసి మనకి దట్ ఈస్ అండర్ ద చైనీస్ చైర్షిప్. 2022లో చైనా చైర్ చేస్తుంది. మరి ప్రీవియస్గా 2021లో ఎవరు చైర్ చేశారు, ఏ కంట్రీ ఈ బ్రిక్స్ కంట్రీస్లో అంటే దట్ ఈస్ ఇండియా. ఏంటది మనకి 2021లో ఇండియా అనేది ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. 2022లో ఈ ఫస్ట్ బ్రిక్స్ చైర్ దట్ ఈస్ షేర్ ఫాస్ట్ అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ దట్ ఈస్ ద సమ్మిట్ ఆఫ్ 2022ని చైనీస్ చైర్షిప్లో యాక్చువల్గా హెల్డ్ అయిందనమాట. సో అది కూడా మనకి వర్చువల్ మోడ్లో జరగడం జరిగింది బికాస్ పాండమిక్ని కన్సిడర్ చేసుకొని. మరి ఎప్పుడు యాక్చువల్గా వర్చువల్ మోడ్లో కండక్ట్ చేశారు అంటే January 18th, 19th of 2022. ఇస్ ఈ క్లియర్? మనకి 18th and 19th రోజున ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ అనేది జరిగింది. షేర్ పాస్ అన్నారు. షేర్ పాస్ అంటే ఎవరు అంటే అఫీషియల్గా మీరు చూసినట్లయితే మీనింగ్ వచ్చేసి పర్సన్స్ కానీ రిప్రజెంటేటివ్స్ అంటే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ నుంచి ప్రస్తుతం ఈ యొక్క సమ్మిట్ని అటెండ్ అవుతున్నారు కదా, సో ఆ రిప్రజెంటేటివ్స్నే షేర్ పాస్ అంటారు, హై అఫీషియల్స్ని. ఇస్ ఈ క్లియర్? దెన్ మనకి ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క చైనా అనేది లైక్ మనకి ఏంటంటే బ్రిక్స్ సమ్మిట్ ఏంటి మనకి యాక్చువల్గా చైర్షిప్ ఎలా జరుగుతుంది, రొటేషన్ మోడ్గా. లైక్ ఫస్ట్ ఇప్పుడు మనకి ఏంటి ఇది బ్రిక్స్ అంటే మనకి లైక్ ఇట్ ఈస్ అన్ అక్రోనిమ్ ఫర్ ద కంట్రీస్. ఏంటా 5 కంట్రీస్ మనకి
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, రైట్. మరి ఈ బ్రిక్స్లో 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి రొటేషనల్ బేసిస్గా చైర్షిప్ అనేవి తీసుకుంటాయి. మనకి 2021లో ఇండియా తీసుకుంది అంటే నెక్స్ట్ ఇయర్ చైనా, దాని తర్వాత మనకి ఇప్పుడు వచ్చే దాంట్లో అంటే లైక్ 2023లో మనకి ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది, సౌత్ ఆఫ్రికా. ఈ విధంగా మళ్ళీ రొటేషనల్ బేసిస్, మళ్ళీ సౌత్ ఆఫ్రికా తర్వాత ఏంటి అగైన్ బ్యాక్ టు బ్రెజిల్. సో ఇలా సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇది మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా అడుగుతారు మిమ్మల్ని, లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అనేది, అంటే చైర్షిప్కి సంబంధించి బ్రిక్స్ సమ్మిట్స్కి, లైక్ రొటేషనల్ బేసిస్, నాన్ రొటేషనల్ బేసిస్ ఆర్ ఆల్టర్నేటివ్ బేసిస్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి, రొటేషనల్ బేసిస్ అనేది, రైట్. దెన్ ఈవెన్ ఇక్కడ చూసినట్లయితే మనకి సంజయ్ భట్టాచార్య, ఇండియాస్ బ్రిక్స్ షెర్పా, said that last year we saw a significant achievement that our foreign ministers brought about in the terms of document which is on strengthening the reform of multilateral systems. మల్టీలాటరల్ అన్నారు. సో ఈ వర్డ్తో మీకు ఏం అర్థం అవ్వాలి, మెనీ నంబర్ ఆఫ్ కంట్రీస్, దాట్ మీన్స్ మోర్ దాన్ 2 or 3. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి నియర్లీ 5 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మనకి మేజర్గా మల్టీలాటరల్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం కోసం కొన్ని రీఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది అని ఇండియా నుండి మనకి ఏంటంటే ఇండియా నుండి రిప్రజెంట్ చేసిన రిప్రజెంటేటివ్ ఎవరు, హై ఆఫీషియల్, దాట్ ఈస్ సంజయ్ భట్టాచార్య గారు ఇండియా బ్రిక్స్ షెర్పాగా వర్క్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రెసెంట్ మీటింగ్కి. ఇస్ ఇట్ క్లియర్? అదే మనకి బ్రిక్స్ మీటింగ్ ఆఫ్ 2022. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో చూసుకోండి ఒక కాన్సెప్ట్ని. మనకి ఐఎల్ఓ ప్రకారము గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ అనేది ఇండియా, దాట్ ఈస్ గ్లోబల్గా చూస్తున్నారు 2022లో ఈ ఇయర్లో మనకి విచ్ ఈస్ గోయింగ్ టు ప్రొజెక్టెడ్ ఎట్ ద 207 millions. ఎన్నది 207 millionsగా రిపోర్ట్, అది కూడా బేస్డ్ ఆన్ వాట్ కేటగిరీ వచ్చేసి మనకి అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్, దట్ ఈస్ గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఇన్ ద ఇయర్ 2022. దెన్ మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటి మనకి ఐఎల్ఓ అన్నారు. సో ఫస్ట్ మనం స్టాటిక్ జీకేకి వెళ్దాం, రైట్. లైక్ ఆర్గనైజేషన్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇవ్వండి, లేదు అంటే హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ మనకి హెడ్ క్వార్టర్స్ ఇస్ జెనెవా, స్విట్జర్లాండ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1919. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మిమ్మల్ని స్టాటిక్ జీకే బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఎలాంటి ఏరియాస్లో రైజ్ చేస్తుంటారు, బేస్డ్ ఆన్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. దెన్ ఈరోజు కరెంట్ అఫైర్లో ఉందేంటి మనకి ఐఎల్ఓ అనేది రిపోర్ట్ రిలీజ్ చేసింది, అది కూడా ఈ గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ కేటగిరీకి సంబంధించి 2022లో అది ప్రొజెక్ట్ చేసిన లైక్ నంబర్ ఎంత మనకంటే 207 millions అనమాట. దెన్ if you can move to the concept World Employment and Social Outlook Trends of 2022 report. సో మనకి రిపోర్ట్ యొక్క టైటిల్ ఏంటి, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ ఆఫ్ 2022. దట్ ఈస్ వీసో ట్రెండ్స్ అనేది మనకి ఈ రిపోర్ట్ యొక్క టైటిల్. దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ అనేది ప్రొజెక్ట్ చేయడం జరిగింది, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద రిపోర్ట్. ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు అంటే మనకు తెలియాల్సింది ఏంటి, ఆ రిపోర్ట్ యొక్క రిజల్ట్ ఏంటి, లైక్ అవుట్కమ్ ఏంటి మనకి రిపోర్ట్ ద్వారా. జస్ట్ జనరల్ మీనింగ్గా తీసుకోండి, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంటుంటాం ఈవెన్ మనం లైక్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ వెన్ అవర్ ఎడ్యుకేషన్ గోస్ ఆన్. రిపోర్ట్స్ అంటే ఏంటి మనకి, అందులో మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, సో బేస్డ్ ఆన్ వాట్ యాక్చువల్గా రిజల్ట్ అనేది ఏమొచ్చిందో మనకి ఆ రిపోర్ట్లో నోట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ స్టాండ్స్ ఫర్ వాట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏ కేటగిరీలో మనకది అంటే అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ అనమాట. అండ్ ఈ రిపోర్ట్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే లేబర్ మార్కెట్ ప్రొజెక్షన్స్ అనేవి 2022 ఇంకా 23 ప్రకారము యాక్చువల్గా వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ మనకి రికగ్నైజ్ చేస్తుంది ఏంటి, దట్ ఈస్ హౌ లేబర్ మార్కెట్ రికవరీ హ్యాస్ అన్ఫోల్డెడ్ వరల్డ్ వైడ్. అండ్ ఆల్సో ఈవెన్ మీరు చూసుకోవచ్చు గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ మనకి 2022లో ఎస్టిమేట్ చేసింది ఎంత, 207 millions కంపేర్ టు ప్రీవియస్ లైక్ 2019లో చూస్తున్నట్లయితే విచ్ ఈస్ 186 millions. ఇస్ ఈ క్లియర్? సో మనకి బేస్డ్ ఆన్ ద 2019 ఇయర్, ఈ ఇయర్ దట్ ఈస్ 2022 యొక్క మనకి ఏంటది అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ యొక్క రిపోర్ట్ అనేది ఎస్టిమేట్ చేశారు. వాట్ ఈస్ ద నంబర్, 207 millions. సో ఈవెన్ మీరు కన్సిడర్ చేసుకున్నా కూడా లైక్ లాస్ట్ కన్క్లూజన్ స్టేట్మెంట్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
ఏంటంటే యూ కెన్ సీ that there can be no real recovery from this pandemic which is without a బ్రాడ్ బేస్డ్ లేబర్ మార్కెట్ రికవరీ. సో పాండమిక్ సిచ్యువేషన్లో ఈవెన్ లేబర్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఈవెన్ మనకి రికవరీ రావాలి అంటే దాట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బ్రాడ్ బేస్డ్ లేబర్ మార్కెట్ రికవరీ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మీరు లైక్ కన్సిడరేషన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాబట్టి జస్ట్ ఒకసారి వర్కింగ్ అవర్స్ అయినా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ గురించి చూసినా కూడా లైక్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 2022లో విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ టు ద 2% below the pre-pandemic level, and that is equivalent to the loss of 52 million full-time jobs. ఏంటది 52 million full-time jobs అన్నమాట. అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నా కూడా ప్రస్తుతం 2022 ప్రకారం ఏంటి అంటే దిస్ ఇస్ ఆల్ ద రిపోర్ట్ రిజల్ట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఈరోజు స్టేట్ కరెంట్ అఫైర్స్లో ఉంది ఏంటి అంటే ఈవెన్ మీరు దీన్ని అగ్రిమెంట్స్లో కవర్ చేయొచ్చు, లేదు అంటే స్టేట్ కరెంట్ అఫైర్స్లో కూడా. అండ్ హియర్ ఇక్కడ మనకి అగ్రిమెంట్ సంబంధించి ఏంటంటే మ్యాక్సిమం యూ హ్యావ్ టు కన్సిడర్ దాట్ మనకి అగ్రిమెంట్స్లో ఎప్పుడు కానీ లైక్ యూ కెన్ సీ హియర్ 2 or more పార్టీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. యాక్చువల్లీ ఇక్కడ ఇన్వాల్వ్ అయినవి మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ యాజ్ వెల్ as ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అన్నాం, ఒడిశా అన్నాం, రైట్? సో ఎప్పటికన్నా నేను మీకు స్టేట్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే స్టాటిక్ జీకే మీరు కవర్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? C²G, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. ఇస్ ఇట్ క్లియర్? ఈ ట్రిక్తో మీరు ఎప్పుడు కానీ మ్యాక్సిమం స్టాటిక్ జీకేని కవర్ చేసేసుకోండి ప్యారలల్గా డైనమిక్ పార్ట్తో. దెన్ మూవింగ్ టు ద అదర్ ఆర్గనైజేషన్ ఏంటి మనకు అది యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, రైట్? సో మరి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే స్టాటిక్ జీకే 1961 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ రోమ్, ఇటలీ. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అండ్ ఇది మన కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది? యాక్చువల్గా అగ్రిమెంట్ ఏంటి ఈ 2 లైక్ ఆర్గనైజేషన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో? ఒడిశా అండ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క అగ్రిమెంట్ వచ్చేసి విచ్ ఈస్ టు బాస్టర్ ద ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్మాల్ ఫార్మర్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్మాల్ ఫార్మర్స్ అని అన్నాం కదా, సో వాళ్ళ యొక్క ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి అగ్రిమెంట్ అనమాట. దిస్ ఈస్ ఇన్ ఏ పార్టిసిపేటరీ పైలట్ ఇనిషియేటివ్. క్లైమేట్ అడ్వైజరీస్ విల్ బి టైలర్డ్ టు ఎనేబుల్ ద స్మాల్ హోల్డర్ ఫార్మర్స్. అంటే ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే ఈ స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ని లైక్ దిల్ బి గోయింగ్ టు ఇన్ఫార్మ్ ఇన్ ద వే టు అడాప్ట్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ క్లైమేట్ చేంజ్తో వీటి యొక్క ఇంపాక్ట్స్ని అడాప్ట్ చేసుకోమని మేజర్గా స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అంటే లైక్ ఇండైరెక్ట్ ఫార్మాట్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఒకవేళ రైజ్ అవుతాయి, మిమ్మల్ని 2 ఆర్గనైజేషన్స్ నేమ్స్ ఇస్తుంటారు. సో వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అగ్రిమెంట్ దేని బేసిస్గా చేశారు అనేది. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మనకి స్మాల్ హోల్డ్ ఫార్మర్స్ అనేవాళ్ళు యూ కెన్ కన్సిడర్ హియర్ హూ కాన్స్టిట్యూట్స్ 90% ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ which is in Odisha. They'll be able to select the right farming and livelihood options which is to improve their food security and incomes. అంటే 90% ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఎవరైతే కాన్స్టిట్యూట్ చేస్తారో ఆ స్మాల్ హోల్డ్ ఫార్మర్స్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆప్షన్స్ని అంటే ఫుడ్ సెక్యూరిటీ ఇంకా వాళ్ళ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దే కెన్ చూజ్ అనమాట. Is it clear? So this is all about the bolstering of food security of the small hold farmers. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే అపాయింట్మెంట్. మనకి అపాయింట్మెంట్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ మీరు పర్సన్ గురించి చూసుకోండి. దట్ ఈస్ జనరల్ మనోజ్ పాండే గారు రీసెంట్గా నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆర్మీ వైస్ చీఫ్గా అపాయింట్ అయ్యారు అన్నప్పుడు ప్రీవియస్గా తను ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేశారు లేదా డైరెక్ట్గా పర్సన్ని తీసుకొచ్చి మనకి ఇలాంటి హై పొజిషన్స్లో అపాయింట్ చేస్తారా, రైట్? సో ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే పర్సన్ యొక్క ప్రీవియస్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కన్సిడర్ చేసిన తర్వాతనే పర్సన్ని ఇలాంటి హై పొజిషన్స్కి అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే మనకి జనరల్ మనోజ్ పాండే గారు యాక్చువల్గా వుడ్ బి ద సక్సెసర్ టు ద సిపి మోహంతి who is actually scheduled to the superannuate on January 31st. కానీ పాండే గారు కమిషన్ చేసింది ఇంటూ ద కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్ ద బాంబే ఆఫ్ ఇన్ దట్ ఇయర్ 1982. సో చూసుకోండి ఇక్కడ 1982 నుండి యాక్చువల్గా తను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు 2022లో ఆ పర్సన్ని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో హీ వాస్ ద డైరెక్టర్ జనరల్ ఎట్ ద ఆర్మీ హెడ్ క్వార్టర్స్ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ డిసిప్లిన్, సెరిమోనియల్ అండ్ వెల్ఫేర్. Is it clear? So this is the historical background of a person. Then moving to the concept called Indian Army. Because ఇక్కడ మనం ఆర్మీ యొక్క వైస్ చీఫ్గా అపాయింట్ అయ్యారు అన్నాం కదా మనోజ్ పాండే గారు. మరి ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ గురించి వెళ్ళినట్లు చెప్పాను కదా, అపాయింట్మెంట్స్లో పర్సన్ గురించి వెళ్ళినట్లయితే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ఆర్గనైజేషన్కి సంబంధించి స్టాటిక్ జీకే. సో ఇక్కడ మనకి ఇండియన్ ఆర్మీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1895
అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడు కానీ మిమ్మల్ని హిస్టరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఎప్పుడైతే క్లాసెస్లో లైక్ మీకు ఏంటంటే జనరల్గా మేము లైక్ యూ కెన్ సీ హియర్ ఎప్పుడైతే లైక్ విల్ బీ గివింగ్ సమ్ ఆఫ్ ద షార్ట్ నోట్స్ రైట్. సో ట్రై టు మేక్ ఇట్ యాజ్ అ రన్నింగ్ నోట్స్. ఎందుకోసం అంటే క్లాస్ వింటున్నప్పుడు డిక్టేట్ చేసే నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు రివిజన్ పర్పస్లో. ఇట్స్ ఓకే దాట్ మీకు ఏంటంటే ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి, కానీ పీడిఎఫ్స్ ద హోల్ మ్యాటర్ అనేది మీకు ఉంటుంది రైట్. కానీ అందులో ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే లైక్ ఎలాంటి ఏరియాస్ని మీరు ఎక్కువ హైలైట్ చేసుకోవాలని మీ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ మోటో అనమాట. కానీ ఇంకా ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో త్రూ ఫ్రీ పీడిఎఫ్స్. బట్ ఎప్పుడు కానీ సెల్ఫ్ నోట్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ నోట్స్ అండ్ షార్ట్ నోట్స్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి దిలీప్ సంఘాని గారు రీసెంట్గా న్యూ చైర్మన్ ఆఫ్ IFFCOకి అపాయింట్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి IFFCO యొక్క ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్కి వెళ్ళినట్లయితే 1967 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూఢిల్లీ. ఇస్ ఇట్ క్లియర్? దెన్ అండ్ మనం బిఫోర్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఈ IFFCO అన్నాం రైట్. సో మరి IFFCOకి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? Right, it stands for Indian Farmers Fertilizer Cooperative. Is it clear? So that we call it as IFFCO. So first ఎప్పుడు కానీ ఫుల్ ఫామ్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో మీకు రైజ్ అయిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే వాట్ డస్ IFFCO స్టాండ్స్ ఫర్ అంటారు. అప్పుడు మీకు ఏంటంటే సిమిలర్గా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. జస్ట్ స్మాల్ వర్డ్స్తో మీకు డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ సింగిల్ వర్డ్స్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అందుకోసమే కరెక్ట్గా చూసుకోండి. మీరు ఎప్పుడు కానీ లైక్ ఇలా ఫుల్ ఫామ్స్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక లిస్ట్ తీసుకోండి. ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్ యొక్క స్టాండ్ లైక్ సపోజ్ WHO స్టాండ్స్ ఫర్ అన్నాం. ఇలాంటి వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఒక లిస్ట్ సపరేట్గా, ఇండియాకి సంబంధించిన ఆర్గనైజేషన్ సపరేట్గా అండ్ PSUSవి సపరేట్గా ఈ విధంగా తీసుకుంటే మీకు ఏంటంటే చాలా యూజ్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా కొన్నిసార్లు స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది. ప్యారలల్గా ఫుల్ ఫామ్ మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి. లెట్ us కన్సిడర్ సపోజ్ ఇక్కడ మనకి IFFCO అనేది ఉంది రైట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, దాని తర్వాత మీరు నెక్స్ట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు నోట్స్ తీసుకున్నప్పుడు చెప్తున్నాను లైక్ ఫుల్ ఫామ్, దెన్ మూవింగ్ టు ద ఫంక్షన్స్ లేదా ఆబ్జెక్టివ్స్ ఆ యొక్క ఆర్గనైజేషన్వి. సో ఈ విధంగా అట్లీస్ట్ మీరు డైలీ 2 ఆర్గనైజేషన్స్ గురించి కవర్ చేయడానికి ట్రై చేయండి. సెషన్ అయిన తర్వాత ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మీరు ప్యారలల్గా స్టాటిక్ జీకే కూడా కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం చెప్తున్నాను కదా మీకు స్టాటిక్ జీకే మార్క్స్ మీకు 4 to 5 మార్క్స్ అనేది మీ హ్యాండ్స్లో ఉంటాయి. సో ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. దెన్ మనం పర్సన్ గురించి వెళ్ళినట్లయితే ఎవరది మనకి సో దిలీప్ సంఘని గారు యాక్చువల్గా ఏంటంటే ఎలక్టెడ్ యాజ్ 17th చైర్మన్ ఆఫ్ దిస్ కోఆపరేటివ్. అండ్ ప్రీవియస్గా ఉంది ఎవరు మనకి అంటే బల్విందర్ సింగ్ నాకే గారు. సో తనని ఇప్పుడు రీప్లేస్ చేసింది. బికాస్ ఎందుకోసం అంటే తను రీసెంట్గా చనిపోవడం జరిగింది. హూ హ్యాస్ పాస్డ్ అవే ఎర్లియర్ ఆన్ October 11th. ఇప్పుడు ఆ పొజిషన్ వేకెన్సీగా ఉంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనకి దిలీప్ సంఘని గారిని న్యూ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ యాక్చువల్గా ప్రీవియస్గా మనకి అంటే లైక్ చెప్పాను కదా ఇందాక కూడా ప్రీవియస్ అపాయింట్మెంట్లో మిమ్మల్ని డైరెక్ట్గా పర్సన్స్ తీసుకొస్తారా, వాళ్ళ యొక్క ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారా? ఎస్. ఎలా అంటే మనకి సంఘని గారు ప్రీవియస్గా వైస్ చైర్మన్గా వర్క్ చేశారు. సిన్స్ 2019 నుండి మనకి ఇక్కడ వైస్ చైర్మన్గా IFFCOకి చేయడం జరిగింది. సో దాని తర్వాత తన వర్క్ని బేస్ చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ఇక్కడ ఈ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్కి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో తను సీనియర్ కోఆపరేటివ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ ద గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. అర్థమైంది కదా ప్రీవియస్ తన యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ ఈవెన్ మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే లైక్ ఈ ఏదైతే ఉందో మనకి గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ గురించి ఇంకా మీకు నోట్స్ కావాలి లైక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వాట్ ఈస్ ద పొజిషన్, లైక్ తను అందులో వర్క్ చేశారు అంటే 2017లో తను యాక్చువల్గా దాంట్లోకి వెళ్ళడం జరిగింది. ఈవెన్ హీ హెల్డ్ ద వేరియస్ పోర్ట్ఫోలియోస్ ఇన్ గుజరాత్ గవర్నమెంట్ లైక్ ఈవెన్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అవనివ్వండి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, పార్లమెంటరీ అఫైర్స్, లెజిస్లేటివ్ లా. సో ఇలాంటి వేరియస్ ఏరియాస్లో మనకి దిలీప్ సంఘని గారు వర్క్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్గా తనని ఇప్పుడు చైర్మన్గా అపాయింట్ చేశారు. దీనికది IFFCOకి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్
ఇజ్రాయెల్ రీసెంట్లీ కంప్లీటెడ్ ద సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద ఆరో 3. సో ఇక్కడ మనకి ఆరో 3 అనేది అన్నారు కదా, యాక్చువల్గా దీని యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ మనకి చూసుకోవాల్సింది ఏంటి అంటే క్యాపిటల్ కరెన్సీ, రైట్. సో ఏంటంటే మ్యాక్సిమం CQ, రైట్. సో కంట్రీస్ మీరు ఫాలో అవుతున్నారు అంటే స్టాటిక్ జీకే వచ్చేసి ఏంటి మీరు ఫోకస్ చేయాల్సింది CQ, కంట్రీ, క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి మనకి జెరూసలేం, ఇజ్రాయలీ న్యూ షెకెల్ అనేది ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. యాక్చువల్గా ఈరోజు ఇజ్రాయెల్ కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే విచ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద ఆరో 3. దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ వెదర్ యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది ప్రీవియస్గా కండక్ట్ చేస్తారా, ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేస్తారా, ఎప్పటి నుండి డెవలప్ చేస్తున్నారు, ఎవరు డెవలప్ చేస్తున్నారో ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది పర్ఫామ్ చేసింది అట్ ద టెస్ట్ సైట్ ఇన్ ద సెంట్రల్ ఇజ్రాయెల్ విచ్ ఈస్ లెడ్ బై ద ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. అండ్ ఇది మనకి డెవలప్ చేసింది ఎవరు అంటే ఇది ఒక జాయింట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు అందులో 2 or more ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసి డిఫెన్స్ మినిస్ట్రీ మిజైల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఫస్ట్ వన్ జాయింట్ ప్రాజెక్ట్ అన్నాం కదా, అండ్ సెకండ్ వచ్చేసి మనకి అమెరికన్ మిజైల్ డిఫెన్స్ ఏజెన్సీ. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ అండ్ ఏజెన్సీస్ యాక్చువల్గా ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత దే హ్యావ్ డెవలప్డ్ ఏ ప్రాజెక్ట్. అదే మనకి ఇక్కడ ఉన్న ఫ్లైట్ టెస్ట్ అనేది ఆఫ్ ఆరో 3 అనమాట. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఈ ఆరో 3 అనేది ఫస్ట్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు, కానీ డ్యూ టు సమ్ ఆఫ్ ద చేంజెస్ ఈవెన్ యూ కెన్ సీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఇప్పుడు మళ్ళీ 2020లో టెస్ట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా మనకి 2018లో టెస్ట్ చేశారు ఫస్ట్ యాక్చువల్గా ఈ ఆరో 3 ఫ్లైట్ టెస్ట్ని. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇట్ ఈస్ కన్సిడర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అండ్ హ్యాస్ బీన్ ఇన్ ద డెవలప్మెంట్ సిన్స్ 2008. ఎప్పటి నుండి డెవలప్ చేస్తున్నారు? 2018లో ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేశారు, కానీ 2008 నుండి ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు కన్సిడర్ చేసి డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా 2022లో సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత మీరు సిగ్నిఫికెన్స్ చూసుకోండి, ఈ ఆరో 3 యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నారు. ఇస్ ఇట్ క్లియర్? దాట్ ఈస్ ఇన్ ద వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్గా కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు. అదే మనకి ఆరో 3 ఫ్లైట్ అనమాట. సో ఈవెన్ యూ కెన్ లుక్ ఇన్ టు ద ఇమేజ్ లైక్ వాట్ యాక్చువల్లీ ఆరో 3 అనేది, రైట్, ఇన్ ద 3 ways. And with this we have done with our session. Is it clear? సో మీకు ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్లో క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు కదా, సో మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి బియాండ్ ద కాన్సెప్ట్స్ అవి. అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేసే కెపబిలిటీ మీకు లేనప్పుడు, ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు కాన్సెప్ట్ ఏదైనా ఆ క్వశ్చన్ కూడా మీకు అర్థం అవ్వలేదు అన్నప్పుడు అట్లీస్ట్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, బికాస్ ద నెక్స్ట్ డే మనం మళ్ళీ వాటిని డీల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. Is it clear? Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.